రైడ్ 2 కొత్త హిందీ సినిమా మొన్న గురువారం మే 1న మేడే హాలిడే రోజు రిలీజ్ అయింది. అజయ్ దేవగన్ హీరో. అంటే 7 ఏళ్ల క్రితం 2018లో కోవిడ్ ముందు రైడ్ పార్ట్ 1 సినిమా రిలీజ్ అయింది. అది చాలా పెద్ద హిట్ అప్పుడు బాలీవుడ్లో. అది రియల్గా జరిగిన ఇన్సిడెంట్ మీద తీసిన సినిమా. 80స్లో ఒక ఇండియాలోని అతిపెద్ద లాంగెస్ట్ అన్నమాట అది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ 4 రోజుల పాటు జరిగింది. సో ఆ సినిమా బాగా హిట్ అయింది. అది రీసెంట్గా మనకు తెలుగులో లాస్ట్ ఇయర్ మనకు హరీష్ శంకర్ రీమేక్ చేశాడు మిస్టర్ బచ్చన్ పేరు మీద రవితేజ హీరోగా. బట్ తెలుగులో ఆడలేదు, తెలుగులో ఫ్లాప్ అయింది సినిమా. ఇప్పుడు ఆ సినిమాకు రైడ్ 2 అని సీక్వెల్ వచ్చింది ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత. సో ఇది మాత్రం అంటే ఇది రైడ్ పార్ట్ 1 నిజంగా జరిగిన కథ అయితే, రైడ్ 2 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో 80స్లో జరిగిన మిగతా అంటే కొన్ని ఇన్సిడెంట్స్ కలిపి తీశారు ఈ సినిమాని. సో సేమ్ క్యారెక్టర్ అజయ్ దేవగన్, అదే హీరో. హీరోయిన్ మనకు పార్ట్ 1లో మనకు వచ్చేసి ఇలియానా డీక్రూజ్ ఉన్నింది. ఇక్కడ ఎందుకో మరి హీరోయిన్ మార్చారు. అంటే యాక్చువల్గా వైఫ్ క్యారెక్టర్ అది, ఆమెనే పెట్టిండాల్సింది. మరి వాణి కపూర్ని తీసుకున్నారు, అదొక్కడే చేంజ్ చేశారు. డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా సేమే, 2 సినిమాలకు అతనే. మ్యూజిక్ అమిత్ త్రివేది సేమే 2 సినిమాలకి. ప్లస్ ప్రొడ్యూసర్లు టీ సిరీస్ భూషణ్ కుమార్, రెండింటికి సేమే. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే రైడ్ పార్ట్ 2 2 గంటల 10 నిమిషాలే ఉంది సినిమా. గంట ఫస్ట్ హాఫ్, గంట 10 నిమిషాలు సెకండ్ హాఫ్. సినిమా స్టార్టింగ్ ఓపెనింగ్ షాటే మనకు ఒక చిన్న రైడ్ చూపించి అసలు చూపించారు, భలే ఇంట్రెస్టింగ్గా. వెంటనే కథలోకి లాకెళ్ళిపోయారు సినిమాని స్టార్టింగ్లోనే. ఇక ఆ తర్వాత ఇక పెద్ద రైడ్. ఈసారి మనకు విలన్గా వచ్చేసి మన రితేష్ దేశ్ముఖ్ మనకు కామెడీ హీరోగా తెలుసు. ఒకే ఒక సినిమాలో అతను విలన్గా చేశాడు. ఏక్ విలన్ అనే సినిమాలో చాలా బాగా చేశాడు, అసలు మంచి యాక్టర్. ఈ సినిమాలో మళ్ళీ విలన్గా చేశాడు ఇప్పుడు ఈ సినిమాలో. అసలు ఇక ఫస్ట్ హాఫ్ చూస్తే చక్క వెళ్ళిపోయింది సినిమా. అసలు ఎంత బాగా తీశారంటే అసలు ఎలా చెప్పాలబ్బా దీన్ని, అంత బాగా తీశారు ఫస్ట్ హాఫ్ని. గంట సినిమా ఫస్ట్ హాఫ్ అయితే అసలు మనల్ని ఎక్కడ చూపు తుప్పుకోనియదు. ఆ హిందీ ఏదైతే ఉందో శుద్ధ హిందీ, అసలు స్పష్టమైన స్వచ్ఛమైన హిందీ. 80s బ్యాక్డ్రాప్లో తీశారు కాబట్టి భలే అనిపించింది. అజయ్ దేవగన్ క్యారెక్టర్ కానీ, రితేష్ దేశ్ముఖ్ క్యారెక్టర్ కానీ. ఎక్కడో భోజ్ అని ఒక ఊర్లో మధ్యప్రదేశ్లో జరిగినట్టు చూపించారు. భలే తీశారు అసలు. అంటే ఫస్ట్ హాఫ్లో మామూలే హీరో కంటే విలన్ది పై చేయి ఉంటుంది, అక్కడికి ఇంటర్వెల్ బ్లాక్ పడిపోతుంది. ఇక సెకండ్ హాఫ్లో అంటే ఫస్ట్ హాఫ్లో 2 పాటలు కూడా పెట్టుకున్నారు. ఫ్యామిలీ సైడ్ మన వాణి కపూర్, అజయ్ దేవగన్, ఒక చిన్న పాప, 2 మౌంటేజ్ సాంగ్స్ పెట్టుకున్నారు. అవి బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అయితే అసలు అదిరిపోయింది సినిమా, చాలా బాగా ఇంట్రెస్టింగ్గా తీశారు ఫస్ట్ హాఫ్. ఇక సెకండ్ హాఫ్ గంట 10 నిమిషాలు. స్టార్టింగ్లో మనకు ఈ తమన్నా ఐటమ్ సాంగ్ పెట్టుకున్నారు. ఆల్రెడీ చూసే యూట్యూబ్లో ఆ పాట, కానీ నేను తమన్నా కొద్దిగా రెచ్చిపోయింది. తమన్నా అసలు అది మన జూనియర్ ఎన్టీఆర్ జై లవ్ కుష సినిమాలు ఎప్పుడైతే స్వింగ్ జరా అనే ఐటమ్ సాంగ్లు స్టార్ట్ చేసిందో, ఇక అప్పటి నుంచి ఐటమ్ సాంగుల్లో ఎక్స్పోజింగ్ ఏంటి అసలు టూ మచ్గా ఉంది. ఈ పాటలో కూడా ఎక్స్పోజింగ్ టూ మచ్గా ఉంది మన తమన్నాది. అవసరం లేదు పాట ఐటమ్ సాంగ్ సినిమాలో, ఏమంటే కమర్షియల్ కోసం యాడ్ చేశారు. అది తీసేస్తే మళ్ళీ వెంటనే కథలోకి వెళ్ళిపోతే ఇక్కడి నుంచి మన హీరో అజయ్ దేవగన్ ఎలా రితేష్ దేశ్ముఖ్ని ఏమంటారు ఆట కట్టించాడు అనేది సెకండ్ హాఫ్ చక్క వెళ్ళిపోయింది. 10 నిమిషాలు అంటే గంట పాటు. ఇక అంతే, ఇంకా అప్పర్ హ్యాండ్ మన అజయ్ దేవగన్దే. ఇక రితేష్ దేశ్ముఖ్ ఇంకా ఓడిపోతూ ఉంటాడు, మామూలేది. కొద్దిగా డ్రామాటిక్ అనిపించింది. కొద్దిగా ప్రీ క్లైమాక్స్లో కొద్దిగా కమర్షియల్ ఎలిమెంట్ కోసమో మరి కొద్దిగా డ్రామాటిక్ అనిపించింది. ఎక్స్పెక్ట్ చేశాను నేను ప్రీ క్లైమాక్స్ ముందు జరిగే ఇన్సిడెంట్స్, అలాగే జరిగింది. బట్ లాస్ట్ 10 నిమిషాలు మళ్ళీ న్యాచురల్గా వెళ్ళింది. కొద్దిగా బాగా కన్విన్సింగ్గా తీశారు లాస్ట్ 10 నిమిషాలు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే నాకు ఫస్ట్ హాఫ్ మాత్రం పిచ్చగా నచ్చింది. సెకండ్ హాఫ్ ఓకే కొద్దిగా కమర్షియల్ డీవియేషన్ జరిగింది సెకండ్ హాఫ్లో. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఎ గుడ్ వాచ్, వెరీ గుడ్ మూవీ రైడ్ పార్ట్ 2. మీరు కానీ రైడ్ 1 చూసింటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది రైడ్ పార్ట్ 2 కూడా. రైడ్ 1 చూడలేదు, డైరెక్ట్గా మనం మిస్టర్ బచ్చన్ చూసాము అంటే మిస్టర్ బచ్చన్ చూసినా కూడా ఈ రైడ్ 2 నచ్చుతుంది.
అసలు ఏమీ చూడలేదు, రైడ్ పార్ట్ 1 చూడలేదు, మిస్టర్ బచ్చన్ చూడలేదు, అసలు మాకేమీ తెలియదు అంటే కూడా డైరెక్ట్గా ఈ సినిమా చూసినా కానీ నచ్చుతుంది. అంత బాగా తీశారు. పార్ట్ 1కి పార్ట్ 2కి లింక్ ఒకే ఒక క్యారెక్టరు సౌరభ్ శుక్లా, పార్ట్ 1 విలన్. అతనితో మనకు కొద్దిగా స్టోరీ ఎక్స్ప్లెనేషన్, కొద్దిగా కామెడీ ఫ్యాక్టర్ యాడ్ చేశారు. అది మన కల్లుమామ, సత్య సినిమాలో కల్లుమామ సౌరభ్ శుక్లా అంటే. ఇలా వాణి కపూర్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, పెద్ద క్యారెక్టర్ ఏం కాదు. ఇలియానానే పెట్టిండాల్సింది. పెళ్ళం మార్చేయడం నచ్చలేదు నాకు. ప్లస్ ఒక ఐటమ్ సాంగ్ మన ఎవరు తమ్మన్నది అవసరం లేదు సినిమాలో. ఇంకా మిగతా సినిమా అంతా చాలా బాగా తీశారు. అసలు అంటే ట్రూ టు ద కోర్, ఒక ఫైటు లేదు, ఒక డ్యూయట్ లేదు, ఒక పాట లేదు, ఒక పంచ్ డైలాగ్స్ లేవు, ఏమీ లేవు. శుద్ధ హిందీ, టు ద పాయింట్, టు ద కోర్. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ పైన 80sలో జరిగిన కథ. ఆర్ట్ కానీ, ఆ ఫోటోగ్రఫీ కానీ, ఎస్పెషల్లీ మ్యూజిక్, అమిత్ త్రివేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓపెనింగ్ షాట్ నుంచి క్లైమాక్స్ వరకు అదరగొట్టేశాడు. అసలు నేను ఏఆర్ రెహమాన్ ఏమో అనుకున్న మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ విని, బట్ చూస్తే అమిత్ త్రివేది 2 సినిమాలకు కూడా బ్యాక్గ్రౌండ్ చాలా హెల్ప్ అయింది. సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో ఖచ్చితంగా చూడండి. హిందీ సినిమా చూడాలనుకుంటే ఈ వీకెండ్లో బెస్ట్ చాయిస్ రైడ్ పార్ట్ 2. సో ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఏమంటే ఇంకా ఫ్యామిలీ అంటే చిన్నపిల్లలకి, ఆడవాళ్ళకి నచ్చకపోవచ్చు ఇలాంటి ఇంటెన్స్ ఏమంటారు థ్రిల్లర్స్, బట్ మగవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ అజయ్ దేవగన్ ఫ్యాన్స్కి మాత్రం పండగ. చాలా బాగా తీశారు సినిమాని. రితేష్ దేశ్ముఖ్ హైలైట్ సినిమాలో. అది రైడ్ 2. నా రేటింగ్ వచ్చి 3/5. గుడ్ మూవీ, మస్ట్ వాచ్ మూవీ మన రైడ్ పార్ట్ 2. ఓకే, బాయ్.